నమస్కారం అందరికీ నమస్కారం. మీరు వింటున్నారు థై గ్యాప్ పాడ్కాస్ట్ ఇప్పుడు తెలుగులో. నేను మీ బీయింగ్ బ్రూట్ అండ్ నాతో ఉన్నది బోగస్ లేడీ వాళ్ళ అనుభవించు రాజా. ఇవాళ మొత్తం పాడ్కాస్ట్ నేను ఒక్కడనే చేస్తా, ఎందుకంటే బోగస్ ఇవాళ ఎందుకు రాలేదో కూడా నేను మీకు చెప్తాను. సో మీరు ఆ స్టోరీ వినే ముందర మొదలుగా మనము ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే థై గ్యాప్ సోషల్స్లో మీరు అర్జెంటుగా పోయి ఫాలో, లైక్, షేర్ ఏం చేస్తారో చేయండి. మీరు ఇన్స్టాగ్రామ్లో థై గ్యాప్ని @_థై గ్యాప్లో ఫాలో కావచ్చు, ట్విట్టర్లో @థై గ్యాప్. ఇంకా మాకు ఈమెయిల్ రాయాలంటే మీరు రాయొచ్చు mindthigap@gmail.comలో. ఇవి మా సోషల్స్. సో ఫస్ట్ ఇది చెప్పేసిన, లేకపోతే మళ్ళీ బోగస్ వచ్చి నా నెత్తి తింటాడు, అరే నువ్వు సోషల్ చెప్పలే, ఎందుకు చెప్పలే, ఉన్నదే మనది పితికంతా అది ఇది అని. సో ఎనీవేస్ ఇది మా సోషల్, మీకు ఇప్పటికల్లా తెలిసే ఉంటుంది. మీకు ఆల్రెడీ తెలుసు అంటే మీ పక్కన వాళ్ళకి కూడా చెప్పండి, వాళ్ళని కూడా ఫాలో అవ్వమనండి. ఇంకా పోతే బోగస్ ఎందుకు రాలేదో అందరూ బాగా ఆత్రపడుతున్నారని నాకు తెలుసు. బోగస్ రాని కారణం ఏంటో నేను ఇప్పుడు మీ అందరికీ చెప్తాను. ఇది సుమారు ఒక వారం క్రితం జరిగిన కథ అండి. బోగస్ చాలా బాధలో ఉండే ఈ మధ్యకాలంలో. వాడు అద్దంలో చూసుకున్నప్పుడల్లా 4 వెంట్రుకలు ఇట్లా వాడు కళ్ళ ముందర నుంచి కింద పడుతూ ఉంటే బోగస్ టెన్షన్లోకి వచ్చేస్తున్నాడు. ఈ టెన్షన్ హ్యాండిల్ చేయలేక బోగస్ వెంటనే వాడి బస్తా సర్దుకొని గుజరాత్లో ఉన్న గిర్ ఫారెస్ట్ కొండలకి వెళ్ళిపోయాడనమాట. ఎవరో వాడి ఫ్రెండ్ చెప్పాడు, అరే గుజరాత్ గిర్ ఫారెస్ట్లో ఒక బాబా ఉంటాడురా, ఆ బాబా దగ్గరికి వెళ్తే అన్ని టెన్షన్ల పరిశ్రమం వాడి దగ్గర ఉన్నది, నువ్వు అర్జెంటుగా పోయి ఆ బాబా దగ్గర అంతా తెలుసుకో అన్నాడు. ఆ ఫ్రెండ్ ఎవరంటే నేనే, ఎందుకంటే నేను పంపించేది ఉండే బోగస్ని బయటికి. సో బస్తా చదువుకొని పోయిండు బోగస్. గిర్ ఫారెస్ట్లో కొండ కనబడగానే కొండ ఎక్కడం మొదలుపెట్టిండు. అట్లా ఎక్కి ఫైనలీ కొండ పైకి వెళ్ళంగానే బోగస్కి బాబా కనబడ్డాడు. బోగస్ ఇట్లా బాబా అని ఇట్లా బాబాని లేపి మెడిటేషన్ చేస్తుంటే లేపి మరీ అడిగిండు, చూడు నా ఇట్లా జుట్టు రాలిపోతుంది, నేను ఏం చేయాలని. బాబా మూవీ స్టైల్లో లాగా మెల్లిగా కళ్ళు తెరిచి బోగస్ మొహం చూడంగానే పక్క నవ్వాడు. ఎందుకంటే బోగస్ మొహం అట్లుంటుంది కాబట్టి. నవ్వి ఎంత నవ్విండంటే బాబా ఫైనలీ గుండాకి చచ్చిపోయాడు బాబా. ఈ బాధతోటి బోగస్ ఇంకా టెన్షన్లోకి వెళ్ళాడు. ఇక ఎట్లా నా పని, నా టెన్షన్ నాతోనే ఉంటాయి అనుకుంటా జిందగీ భర్, నేనేం చేయలేను అనుకుంటూ కొండ దిగుతూ ఉంటే కోతులు వదిలేసిన పళ్ళు, పిల్లులు వదిలేసిన ఫలాలు తిని బోగస్ వాడి పొట్ట నింపుకున్నాడు. అప్పుడే బాబా వచ్చి చెప్పాడనమాట, అరే నువ్వేం టెన్షన్ పడకు, నువ్వు కనుక ఎవ్రీ ట్యూస్డే అంటే ప్రతి మంగళవారం మౌనవ్రతం పెడితే నీ జుట్టు నీకు వాపస్ వచ్చేస్తుందని చెప్పాడు. సో బోగస్ ఎన్ని మంగళవారాలు ఇట్లా మౌనవ్రతం పెడతాడో మనకు తెలియదు, కానీ పెట్టినంతసేపు మనందరికీ సంతోషమే, ఎస్పెషలీ నాకైతే చాలా సంతోషం. సో ఆల్ ద బెస్ట్ బోగస్, ఇంకా ఇలాంటి మౌనవ్రతాలు పెడతావని నేను ఎంతో ప్రేమగా ఆప్యాయతగా కోరుకుంటున్నాను. సో నీ మౌనవ్రతానికి ఆల్ ద బెస్ట్. అందుకనే బోగస్ ఇవాళ మాట్లాడాడు, బోగస్ రాడు కూడా. ఇంకా పోతే మన నెక్స్ట్ సెగ్మెంట్ మన ఎపిసోడ్లో తెలిసిందే, ఓపెన్ బాత్రూమ్స్ విత్ టీజీ. ఇది మన కొత్త సెగ్మెంట్ అండి. ఇక్కడ మనము థై గ్యాప్కి రాసిన ఫ్యాన్స్ అందరి గురించి చెప్తాము. ఈ ఎపిసోడ్కి నాకు ఒకటే ఒక అరుపు ఉన్నది. ఆ అరుపు ఎవరిదంటే తేజారావుది. తేజారావు మాకు ఈమెయిల్ రాసిండు, నమస్తే బోగస్ అన్న అండ్ బ్రూట్ అన్న. ఫస్ట్ ఆఫ్ ఆల్ అన్న ఎందుకు అంటుండో మాకు తెలియదు, నా పేరు తేజారావు, మాకు తెలుసు అది. ఇంకా తర్వాత యుఎస్ఏ ఓకే ఫిలిం ఇండస్ట్రీ ఓకే అది ఇది అంతా మాట్లాడిండు. అంతా అయిన తర్వాత మా ఫ్రెండ్ ఎవడో చెప్తే, నేను వీడు ఇంగ్లీష్లో రాసిండు మాకు ఈమెయిల్, నేను తెలుగులో చెప్తున్నా. నా ఫ్రెండ్ ఒకడు ఎవడో రికమెండ్ చేసిండు మీ పాడ్కాస్ట్ వినమని. అండ్ మొదలు కొన్ని ఎపిసోడ్లు వినగానే నేను ఎంత నవ్వినా అంటే పొట్ట పగిలిపోయిందని చెప్పిండు. పాపం ఏమైందో ఏమో మరి, ఎట్లున్నాడో, పొట్ట పగిలిపోయిందంట నవ్వి. సో ఇంకోటి ఏంటంటే ఇంపార్టెంట్ విషయం తేజ మాకు రాసింది, మీ పాడ్కాస్ట్ విని నేను ఎంత ఇన్స్పైర్ అయినా అంటే నా సొంత పాడ్కాస్ట్ పెట్టుకున్నా. ఇది ఇన్స్పిరేషన్ లాగా లేదు, కాంపిటీషన్ లాగా ఉన్నది. అయినా కానీ తేజ ఆల్ ద బెస్ట్ నీ కొత్త పాడ్కాస్ట్కి. అందరూ కూడా మీరు వినండి. పాడ్కాస్ట్ పేరు టాలీవుడ్ కబూర్లు అంట. ఏడున్నదో తెలియదు, మాకు లింక్ అయితే పంపించిండు. ఆ లింక్ ఎందులో ఓపెన్ అవుతుందో అర్థమవుతలే, కానీ టాలీవుడ్ కబూర్లు ఇది కూడా మూవీ రివ్యూల పైన ఉన్నది ఈ పర్టికులర్ పాడ్కాస్ట్. సో వీని ఎంకరేజ్ చేద్దాం మనం. థై గ్యాప్ ఎంకరేజ్ చేస్తుంటే మీరు కూడా ఎంకరేజ్ చేయాలి కదా. పాపం తేజారావు వాడు ముందరే పొట్ట వాగిలిపోయింది నవ్వి. సో అందుకనే టాలీవుడ్ కబూర్లు కొత్త తెలుగు పాడ్కాస్ట్ ఈజ్ ఇన్ ద హౌస్. సో తేజ ఆల్ ద బెస్ట్, థ్యాంక్స్ ఎ లాట్. మేము ఇన్స్పైర్ చేసినామంటే ఇంతకంటే పెద్ద అబద్ధం లేదని మాకు తెలుసు. సో ఇలాంటి అబద్ధాలు బయట చెప్పక, ఇక్కడ మాకు చెప్పినాం సరిపోయింది. సో లాస్ట్ ఇంకోటి ఏం రాసిండంటే, కీప్ రాకింగ్, లవ్ యువర్ గైస్, కమ్రాడరీ, సెన్స్ ఆఫ్ హ్యూమర్ అండ్ మోస్ట్ ఆఫ్ ఆల్ ఆనెస్టీ అంట. సో తేజ సీక్రెట్ ప్రొఫెషన్ సైకాలజీ అనమాట, మనకు అర్థమైపోయింది అది కూడా. సో తేజ నీ సైకలాజికల్ అనాలిసిస్కి కూడా జోహార్లు. థ్యాంక్ యూ ఫర్ రైటింగ్ అండ్ వీ విష్ యూ ఆల్ ద బెస్ట్ ఫ్రమ్ థై గ్యాప్ ఫర్ యువర్ న్యూ పాడ్కాస్ట్. ఇక పోతే ఇవాళ మనము రివ్యూ చేయబోయే మూవీ
ఏంటంటే నాకు కూడా తెలియదు. ఎందుకంటే ఈ మధ్యకాలంలో నేను ఒక్కడినే ఏ మూవీ చూడలే. కానీ మీ అందరికి ఒక స్పెషల్ ఎపిసోడ్ ఇది. ఎందుకంటే బోగస్ లేడు. అది ఆబ్వియస్లీ స్పెషల్ అయిపోయింది దానివల్ల. అది కాకుండా నేనేం చేయబోతున్నానంటే, ఈ మధ్య మన తెలుగు ఇండస్ట్రీలో ఒక కొత్త స్టార్ వచ్చాడు. అండ్ ఆ స్టార్ గురించి ఎవ్వరు మాట్లాడతలేడు. సో ఆ స్టార్ ఇంటర్వ్యూ మేము చేసినాము. ఆ ఇంటర్వ్యూని మీకు షేర్ చేస్తున్నా ఇప్పుడు. సో ఇది కనుక మీకు నచ్చిందంటే మీరు నవ్వండి, నచ్చలేదంటే పక్కన నడిపియండి. ఇప్పుడు రాబోయే సెగ్మెంట్లో మీరు వినబోతున్నారు థై గ్యాప్ ఎక్స్క్లూజివ్ ఇంటర్వ్యూ విత్ ద న్యూ టాలీవుడ్ స్టార్. అంటే టాలీవుడ్లో కొత్త నక్షత్రం. అందరికీ థై గ్యాప్ కొత్త ఇంటర్వ్యూ సెగ్మెంట్కి నమస్కారం అండ్ స్వాగతం. ఈ ఇంటర్వ్యూలో పాల్గొంటున్నది బీయింగ్ బ్రూట్ ఇంకా మన గెస్ట్ బీకేకేఆర్. రండి, బీకేకేఆర్ మన ఇంటర్వ్యూకి ఏం తీసుకొచ్చాడో చూద్దాం. నమస్కారం అండి బీకేకేఆర్ గారు, ఎలా ఉన్నారు? మేమంతా నమస్కారం. మొదలుగా అందరికీ నమస్కారం. నేను మంచిగా ఉన్నా, అందరూ క్షేమంగా ఉన్నారని నేను కూడా కోరుకుంటున్నా. నాకు మొదటి ప్రశ్న ఏం అడగాలనిపిస్తుందంటే, మీ పేరు ఫుల్ ఫామ్ ఏంటండి? బీకేకేఆర్ అంటే? పీకేకేఆర్ అంటే బర్రె కొమ్ముల కాంతారావు అండి. అంత పెద్ద పేరుని మీరు చెప్పాలంటే కష్టం అవుతుందని నేను చిన్నగా ముద్దుగా బీకేకేఆర్ అని చెప్పిన. ఓహో, బర్రె కొమ్ముల కాంతారావు గారు. సో మీరు వీడికి ఎందుకు వచ్చిండ్రు? అంటే ఏమైనా చెప్పేది ఉందా? మీరు ఏమైనా స్పెషలా మీరు? అంటే నా స్పెషాలిటీ ఏంటంటే, ఈ మధ్య చాలా మూవీల్లో బసవ అనే ఒక మంచి సూపర్ స్టార్ బర్రె వస్తుంది. ఈ బర్రె ఓనర్ నేనండి. నేనే ఈ బర్రెని సప్లై చేస్తున్నా అన్ని మూవీలల్లో. ఈ మధ్యకాలంలో 2-3 మూవీలలో కూడా బసవ అపియర్ అయ్యిండు, అంటే కనబడిండు స్క్రీన్ పైన. మంచి హీరో పక్కననే ఫైటింగ్ గీటింగ్ అంతా చేసిండు. సో బసవ నా బర్రె అండి. అందుకనే నేను ఈ బర్రెని ప్రమోట్ చేయడానికి వచ్చిన. వెరీ గుడ్. కానీ బసవ ఎద్దు కదా? కాదండి, అదే మ్యాజిక్. మేము అది విఎఫ్ఎక్స్ వల్ల ఏం చేసినామంటే బర్రని బాగా రిన్నుతో తోమి తెల్లగా చేసి దానికి కొమ్ములు కూడా పెట్టినాం. ఆ కొమ్ములు గిమ్ములు అంతా సెట్ చేసి అది ఎద్దులా కనబడుతుంది, కానీ బర్రనే అది. అది ప్యూర్ బ్రెడ్ బర్ర అండి. అంటే మంచి ఇలాంటి బర్ర మీరు ఏడో చూసి ఉండరు. అంటే మీరు మూవీలో చూస్తున్న అర్థమవుతుంది కదా, అది ఎద్దులా కనబడుతుంది కానీ బర్రనే అది. ఓకే, ఓకే, ఫెంటాస్టిక్. సో ఎద్దులా కనబడే బర్రె మీ బసవ అండి. సో బసవ దాని రియల్ పేరుగా? మేము ఇంట్లో ముద్దుగా బాస్ బే అడి అడి అని పిలుస్తాము. అండ్ చాలా మంచి బర్రె అండి. మాట వింటది మంచిగా, ఏం చెప్పినా వింటది మాట. ఓకే, ఓకే, వెరీ గుడ్. అంటే మేము మా పాడ్కాస్ట్ ఎపిసోడ్లో ఇదివరకు మేము బసవ చేసిన యాక్టింగ్, ఆన్ స్క్రీన్ ప్రెజెన్స్ని చాలా పొగిడామండి. అంటే జెన్యున్గా చెప్తున్నాము, చాలా మంచి పాత్రల్లో యాక్ట్ చేశాడు బసవ. కానీ ఇంకా బసవని చూడాలంటే మేము ఎలాంటి, అంటే ఫ్యూచర్ ఏంటి బసవది? ఇంకేమైనా మూవీస్లో వస్తున్నారా బసవ? చాలా మూవీస్ ఉన్నాయండి బసవ. అవి నేను ఏదో 1-2 అన్నది కాదు, కానీ చాలా మూవీస్ ఉన్నాయి. ఏంటంటే మేము స్టోరీ ఇంకా బిల్డ్ కాలేదు, మ్యూజిక్ కూడా ఏం లేదు. ఇంకా ప్రొడ్యూసర్స్ కోసం వెతుకుతున్నాం మేము. అంటే స్టోరీలు చాలా ఉన్నాయి. స్టోరీలు అంటే ఉట్టి స్టోరీలు కాదు, స్టోరీ టైటిల్లే చాలా ఉన్నాయి. అండ్ ప్రొడ్యూసర్స్ వచ్చి మేము బసవ పైన పైసలు పోస్తామంటే మేము మూవీ తీస్తాం. అది ప్రాబ్లమే కాదు, మేమంతా సెట్ చేసుకొని కూర్చున్నాం. అది ఆ బసవకి ఫీమేల్ లీడ్లకు కూడా మేము చూస్తున్నాం, వేరే బర్రాల్ని చూస్తున్నాము, కానీ మ్యాచ్ అవుతలేదు. ఎందుకంటే బసవాని ఎంత దోమినామంటే తెల్లగా అయిపోయినాడు కదా. సో బ్లాక్ అండ్ వైట్ లా కావద్దని మేము ఇంకో తెల్ల బర్రన్ కోసం చూస్తున్నాం. ఓకే, చాలా మంచిది. మీకు తొందరగా ఒక తెల్ల ఫీమేల్ బర్ర దొరకాలని మేము కోరుకుంటున్నాము. ఇంకా మా క్వశ్చన్ ఇంకా మీరు ఆన్సర్ చేయలేదు. అంటే ఎలాంటి మూవీలు, ఈ టైటిల్స్ ఉన్నాయి అంటున్నారు కదా, ఈ మూవీ టైటిల్స్ ఎలా ఉన్నాయి? అంటే మాకు ఒక స్టోరీ పైన అవగాహన వస్తుంది కదా. చాలా టైటిల్స్ ఉన్నాయండి. ఇప్పుడు మేము మొన్ననే ఒక టైటిల్ డిసైడ్ చేసినాం, బర్రదిద్దిన కాపురం అని. చాలా మంచి మూవీ అది. ఇంకా చాలా కూడా ఉన్నాయి. బర్ర అంటే ఇష్టం, మా ఇంటి వంట, మీ ఇంటి పెంట, బర్ర అంటే నేనే, ఒక బర్ర కథ, మళ్ళీ బర్ర అంటే నేనే, గొర్రె కాదు బర్ర. ఇలా చాలా మూవీ టైటిల్స్ మేము డిసైడ్ అయిపోయినాం. అండ్ ఇవి వస్తాయండి ఫ్యూచర్లో, వెరీ తొందరగానే వస్తాయి. ఇక మీ స్క్రీన్ల పైన చూస్తారు, మీరు ఓటీటీలో చూడొచ్చు, మీరు టీవీలో చూడొచ్చు, మీరు మొబైల్ ఫోన్లో చూడొచ్చు, మీరు బాత్రూంలో కూడా చూడొచ్చు, ఏడంటే ఆడ చూడొచ్చు. ఏం కాదు, మంచి మూవీలు ఇవి. ఓహో, ఓకే. సో మీరు ఈ టైటిల్స్ ఏ టార్గెట్ గ్రూప్ని దృష్టిలో పెట్టుకొని తీశారు? అంటే ఇవి ఎలాంటి జానర్లో వస్తాయి ఈ మూవీస్?
మేము ఇది చాలా కొత్త జానర్ అండి. బసవ కోసము ఒక జానర్ అంటూ లేకుండే, సో మేము బసవనే ఒక జానర్ కింద క్రియేట్ చేసినాము. దీన్ని మేము ఎడ్యుకేటివ్ లవ్ స్టోరీస్ అంటామండి. ఈ ఎడ్యుకేటివ్ లవ్ స్టోరీస్ ఎట్లంటే మీకు ఎగ్జాంపుల్ చెప్పాలంటే, మేము వెనక సందు పోరగాళ్ళు అని చెప్పి మన పాటలు పాడేటోళ్ళు ఉంటారు కదా, ఇట్లా నలుగురు కూరగాళ్ళు వచ్చి ఇష్టం వచ్చిన పాటలు పాడతారు. వాళ్ళతో ఒక పాట రాయిపించినాం ఈ ఎడ్యుకేటివ్ లవ్ స్టోరీ కోసం. కావాల్సి వస్తే ఒక శాంపుల్ మీరు వినొచ్చు. మేము తెచ్చిన ఆ క్యాసెట్ తెచ్చిన నేను. ఓ డెఫినెట్గా అండి. మీరు బసవ ఇంత పెద్ద స్టార్ కదా, సో ఫ్యూచర్ మీరు ఒక గ్లిమ్స్ ఇస్తారంటే మేము తప్పకుండా వింటాము. సో ఈ పాట పాడింది వెనక సందు పోరగాళ్ళు. అవునండి, వెనక సందు పోరగాళ్ళు అంటారంట. మరి నాకు తెలియదు, ఏమో ఎప్పుడో వచ్చినప్పుడు వాడిందంట. మళ్ళీ బసవా కోసం ఇప్పుడు పాడడానికి రెడీ అయినరు. ఓ ఓకే ఓకే. ఈ పాట ఒకసారి మీరు వినిపిస్తే మా ప్రేక్షకులు బాగా ఎంజాయ్ చేస్తారండి. తప్పకుండా అండి, వినండి. ఇంకోటి ఏంటంటే ఈ పాట ఎడ్యుకేషన్ ఇంకా లవ్ స్టోరీ, లవ్ రెండింటిని ట్యాకిల్ అంటే రెండింటిని ఒకటే లైన్లో ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. పాట ఎట్లుంటుంది అంటే మీరు వినండి, నేను వాడుతున్నా. నువ్వు నా పెంట, నేను నీ మంట, మంట లో పెంట వేస్తే పీడక వస్తుందంట, దాన్ని పోయిలే. చాలు 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 చాలా ఓ బ్రహ్మాండంగా పాడారండి. ఇంకా ఉన్నదండి పాట, నేను వద్దు పాడింది చాలు, నాకు అర్థమైపోయింది. కానీ ఈ మంటలో పెంట వేయడం ఇవంతా ఏదైతే ఉందో ఆ పిడకల గురించి, ఇందులో ఎడ్యుకేషన్ ఎక్కడుందండి? అంటే అందరు ఏమనుకుంటారంటే, పెంటాని గోడకేస్తే ఎండకి వాడి మొత్తం మాడిపోయి అప్పుడు పిడక అవుతుంది అంటారు. కానీ మేము ఇక్కడ ఎడ్యుకేషనల్గా ఏం చెప్తున్నామంటే, పెంటను గోడ పైన వేసి గోడలు ఖరాబ్ చేయక్కర్లేదు. మీరు ఏదైనా మంట వేసి మంటలో పెంట వేసింది అనుకో, అది పిడకలాగా బయటకు వస్తుంది. అర్థమైందా? కాలి బయటికి వస్తుంది. ఈ విషయము ఎడ్యుకేషన్ కాకపోతే ఇంకేమవుతుంది? మీకు అర్థమవుతలేనట్టున్నది. మీరు ఏమైనా 10th ఇట్లా ఫెయిల్ అయినరా? అంటే ఓకే, ఇది ఈ ఎడ్యుకేషన్ ఆబ్వియస్లీ నేను ఎప్పుడు చేయలేదండి. కానీ లవ్ ఎట్లా వచ్చిందండి? లవ్ యాంగిల్ ఎక్కడ కవర్ అవుతుంది ఇక్కడ? అరే అండ్ మంట ఇంకా పెంట కలుస్తున్నారు కదా, అదే లవ్ అండి. మంట పెంట ఏడైనా కలవడం చూసిండ్రా? ఇంత యునిక్ లవ్ వీడా మీకు మంచిగా పాట పాడి మరి చెప్తే మీకు అది కూడా అర్థమవుతాయి. మీకు అసలు ఇమోషన్స్ లేనట్టున్నాయి. అంటే మేము బోగస్ అనే ఒక షఖ్సియత్ తోటి పాడ్కాస్ట్ చేస్తానండి. ఆయన వల్ల నా ఎమోషన్స్ అన్ని చచ్చిపోయినాయి. ఇది కాకుండా బసవకి వేరే టాలెంట్స్ ఏమైనా ఉన్నాయా? అంటే మాకు తెలియని టాలెంట్స్. ఎందుకంటే బసవని 2 సీన్లో చూసాము. ఆ 2 సీన్లలో కొమ్ములతోటి ఇట్లా విలన్ ఎత్తి పడేసింది. అది కాకుండా ఇంకేం టాలెంట్స్ ఉన్నాయి బసవకి? అంటే ఇప్పుడు మీరు చాలా ప్రైవేట్ క్వశ్చన్స్ అడుగుతున్నారు. ఈ బసవ యాక్చువల్లీ చాలా ముందరే డెబ్యూట్ చేసిందండి మూవీ ఇండస్ట్రీలో. కానీ స్క్రీన్ పైకి రానియలే, జర హీరో దెబ్బతింటాడని స్క్రీన్ పైకి రానిలే. మన పాత మూవీ ఒకటి ఉన్నది, కోయి మిల్ గయా అని, ఎవడో కలిసిండు అని, తెలుగులో కూడా తీసినట్టున్నదేమో తెలియదు. దాంట్లో బసవనే మన ఒరిజినల్ సౌండ్ ట్రాక్ కి పాట పాడిందండి. ఆ మంచి సింగర్ కూడా బసవ. సో ఆ మూవీకి, ఆ చిత్రంకి OST ఇచ్చినది బసవ. కోయి మిల్ గయా హృతిక్ రోషన్ మూవీ ఏమో అవునుగా, 6 వేళ్ళు ఉంటాయి మరి ఒక చేతికి, ఎట్లుంటాయేమో మనిషికి. ఆయనదే అనుకుంటా. కానీ అందులో OST ఏం పాట పాడింది? అరే అది నేను నా క్యాసెట్ కూడా తెచ్చిన, వినిపిస్తా చూడండి. అరే కొంచెము ఏమైందంటే పాత క్యాసెట్ కదా, జర అరిగిపోయినట్టున్నది. కానీ అది బసవనే వాడిండండి, క్లియర్ కట్ వాడిండు. నేను దానికి సాక్ష్యం ఉన్నాను. నేను ఓకే, నో ప్రాబ్లం. మీరు సాక్ష్యం ఉన్నారంటే నేను ఒక గత్యంతరం లేదు, మిమ్మల్ని నమ్మాల్సి వస్తుంది. ఎట్లాగో మేము ఇలాంటి ప్రైవేట్ క్వశ్చన్స్ అడుగుతున్నాం కాబట్టి బసవ గురించి ఇంకా ఏమైనా చెప్పగలరా? మన ప్రేక్షకులను ఎక్సైట్ చేసేటట్టు ఏమైనా చెప్పగలరా? బసవ గురించి చెప్పాలంటే, బసవ వాడు ఎప్పుడు ఎక్సర్సైజ్ చేస్తుంటాడండి, ఎప్పుడు పడితే అప్పుడు. ఎందుకంటే ఒక్కొక్క చిత్రంలో క్యారెక్టర్ బట్టి బాడీ మార్చాల. అందుకని బసవ స్టోరీ విన్న తర్వాత తలకాయ ఇట్లా గంగిరెద్దులా ఊపుతాడండి, గింగ్ 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 అని ఊపి ఇక పనికి దిగిపోతాడు, జిమ్కి వెళ్ళిపోతాడు వెంటనే. క్యారెక్టర్ ఏమైనా కానీ జిమ్లోనే మొత్తం తయారీ అవుతుందండి. ఇక జిమ్కి వెళ్ళి 4 గంటలు జిమ్ చేస్తాడు, 4 గంటలు పంటాడు, 4 గంటలు జిమ్ చేస్తాడు, 4 గంటలు పంటాడు, 2 గంటలు ఎరుగుతాడు. ఇదే ఉంటుందండి. అవునండి. అంటే బసవ బాడీ మేము చూసాము. సో అలాంటి బాడీ పెంచాలంటే బసవ ఫ్యాన్స్కి, వేరే బర్రెలకి మీరు ఏం సలహా ఇస్తారు? అంటే ఏం లేదండి, బసవ డైట్ చాలా మెయింటైన్ చేస్తాడు.
ప్లాంట్ ప్రోటీన్ తింటాడండి బసవ. ఎట్లంటే ఇప్పుడు ప్లాంట్ ప్రోటీన్ ఇప్పుడు చాలా మంది కూడా ఫాలో అవుతున్నారు. ఇది వే ప్రోటీన్ గీ ప్రోటీన్ మానేసి బసవని చూసి అందరు ప్లాంట్ ప్రోటీనే తింటానంటుండ్రు. ఇప్పుడు ప్లాంట్ ప్రోటీన్ లో కూడా వెరైటీస్ తినాలండి, ఒకటే తింటే మంచిగా ఉండదు, ఆ బాడీకి అసలు పుష్ అవుతుంది. అందుకనే మీరు ఏం తినాలంటే సో మీరు ప్లాంట్ ప్రోటీన్ వేరే వేరే వెరైటీలు తినాలి. ఎట్లంటే ఎండుగడ్డి తినాలా, పచ్చగడ్డి తినాలా, వేపుడు గడ్డి తినాలా, దమ్ గడ్డి తినాలా, దాంతో పాటు 3 బిందెల నీళ్ళు తాగాల. 3 బిందెల నీళ్ళు తాగితే గానీ అది మొత్తం తిన్న ప్లాంట్ అంతా అరగది పొట్టల. అప్పుడు అరగకపోతే ఇక మీరు ఎరుగుతారు అంతే. దానివల్ల బాడీ గిడి రాదు, కానీ జర వాటర్ బిల్ ఎక్కువ వస్తుంది, ఫ్లష్ ఊకే కొట్టాల్సి వస్తుంది. కానీ ఓకే ఓకే, ఈ ఇన్ఫర్మేషన్ మాకు అవసరం లేదండి, అయినా కానీ మీరు ఇచ్చారు, సో దానికి మేము ఎంతో కృతజ్ఞులము. దీంతో మా ఇంటర్వ్యూ బీకేకేఆర్ గారితో, అంటే బర్రెకొమ్మల కాంతారావు గారితో ఎండ్ అయింది. బసవ కొత్త మూవీలు, బర్రెదిద్దిన కాపురం, ఒక బర్ర కథ, మళ్ళీ బర్ర అంటే నేనే, గొర్రె కాదు బర్రె, ఇలాంటి మూవీస్ కోసం మేమంతా వెయిట్ చేస్తాము. ఈ మూవీస్ రిలీజ్ అయినప్పుడు థై గ్యాప్ పాడ్కాస్ట్ తప్పకుండా దీన్ని రివ్యూ చేస్తుంది. ఆ రివ్యూకి మీరు రేటింగ్ ఇవ్వాలంటే స్పాటిఫైకి వెళ్ళండి, స్పాటిఫైలో మా తెలుగు పాడ్కాస్ట్ని ఫాలో చేయండి, బెల్ ఐకాన్ నొక్కండి నోటిఫికేషన్ రావడానికి. ఇంకా 5 స్టార్లు ఉంటాయి, అందులో 5 స్టార్లు మాకు ఇస్తే మేము చాలా సంతోషపడతాము. దీంతో మా కొత్త తెలుగు ఇంటర్వ్యూ సెగ్మెంట్ ఖతమైందండి. సో అదండి, నెక్స్ట్ ఎపిసోడ్లో బోగస్ రావద్దు అని నేను కోరుకుంటున్నాను. ఎవరెవరైతే బోగస్ కూడా రావాలి, బోగస్ వస్తేనే బాగుంటుంది, థైగ్యాప్ పాడ్కాస్ట్ తెలుగు బాగుంటుంది, చాలా ఎపిసోడ్ చాలా ఇంటరాక్టివ్గా ఉంటుంది, నేను హాయిగా నిద్రపోవచ్చు అనుకుంటారు, తప్పకుండా మా సోషల్స్లో రాసి మాకు చెప్పొచ్చు బోగస్, వీ వాంట్ బోగస్ బ్యాక్ అని. సో దాట్ బోగస్ మౌనవ్రతం బ్రేక్ చేసి మన నెక్స్ట్ ఎపిసోడ్లో వచ్చేస్తాడు. అండ్ మనం ఎప్పుడు చెప్పుకున్నట్టే థైగ్యాప్ పాడ్కాస్ట్ తెలుగులో చేయండి సబ్స్క్రైబ్. ఈ డైలాగ్ కూడా నేనే చెప్పాలి. అండ్ షేర్ చేయండి, పంచండి. థ్యాంక్ యూ వెరీ మచ్. Okay, you are not going anywhere without following us on our socials. Instagram @_ThaiGap, Twitter @ThaiGap, and Facebook ThaiGap it is. Or why not write email to us, mindthigap@gmail.com. For other people who only use Apple, you can also give us a rating and leave a comment on our Thigh Gap podcast. Because you know what all doctors say, Thigh Gap podcast. Subscribe and share.